హిందువులందరికీ, సనాతన ధర్మంలో ఉన్నటువంటి హిందువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన పాలకొండ, శ్రీకాకుళం, పాలకొండ మన్యం ఏరియా, పాతపట్నం, కొత్తూరు ఈ ఏరియాల్లో విపరీతమైన విదేశీ మత ప్రచారం ఇంట బయట, షాపుల మీద, బస్టాండ్లలోన, స్కూల్ గోడల మీద, వ్యాపారాలు చేసుకునే దుకాణాల కిటికీల మీద, తలుపుల మీద అన్యమత ప్రచారం చాలా బీభత్సంగా జరుగుతున్నదండి. దీనిని హిందూ సంఘాలు కానీ, స్థానిక హిందూ మెజారిటీ వాళ్ళు కానీ ఎవరూ ప్రశ్నించేది లేదండి. నా బాధ మరేంటి లేదు. నా దేశంలో మానవత్వాన్ని చెప్పే వేదాలు, స్త్రీ ఔన్నత్యాన్ని చెప్పే ఉపనిషత్తులు, అనేక దర్శన శాస్త్రాలు, ఋషులు మునులు ద్వారాగా మనకి ప్రకటించబడ్డ ఆయుర్వేదము, ఎన్నో మానవత్వం చెప్పే గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఎందరెందరో మహాత్ముల పుణ్యగాథలు, ఎందరెందరో స్త్రీమూర్తుల దేవతా స్తోత్రాలు, వాళ్ళ తాలూకా పురాణాలు కావచ్చు. ఎందరో పుణ్యమాతల పుణ్యస్థలం ఇది, కర్మభూమి ఇది. అలాంటి ఈ భూమి మీద మనకే చరిత్ర ఉంది, మనకే జ్ఞానం ఉన్న ఈ భూమిలో విదేశీ మత ప్రచారం అనేది సహించరాని ఒక క్రియ అండి. ఇది ప్రతి హిందువు బాధ్యతగా స్వీకరించి దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉందండి. నాకెందుకులే అంటే కుదరదండి. మనం పునర్జన్మని మనం విశ్వసిస్తాం. అన్యమతాలు పునర్జన్మని విశ్వసించవు. మనది రీసైక్లింగ్ అని నమ్ముతాం. మళ్ళీ మనం భూమి మీదకి వస్తాం, మళ్ళీ ఏదైనా శరీరాన్ని ధారణ చేస్తామని మనం బలంగా నమ్మే సనాతన ధర్మం మంది. దీనికోసం ప్రతి హిందువు, వైష్ణవుడే అవ్వచ్చు, శైవుడే అవ్వచ్చు, దేవి ఉపాసకుడే అవ్వచ్చు, లేకపోతే నిరాకార పరబ్రహ్మాన్ని నమ్మే, నాలాంటి ఓంకారాన్ని నమ్మే ఎవరైనా కావచ్చు, ఆర్య సమాజం వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ సంఘటితంగా కలిసి ఇలాంటి అసాంఘికమైనటువంటి విదేశీ మత ప్రచారాన్ని మనం ఖండించాలండి. ఖండించకపోతే రానున్న తరాల్లో మనం దీని తాలూకు ప్రతిఫలం మిగతా దేశాల్లో ఉన్నట్టు, ఒక పాకిస్తాన్లో హిందువులు అనుభవించినలాగా, ఒక బంగ్లాదేశ్లో హింస అనుభవిస్తున్న హిందువులు అనుభవిస్తున్న హింసలాగా మనం అనుభవించక తప్పదండి. ఇది చాలా గంభీరమైన సమస్య. మనందరం సంఘటితంగా ఆలోచించుకొని దీని మీద చర్చించి అందరూ గళం విప్పాల్సిన అవసరం ఉందండి. నేతలే కావచ్చు, అభినేతలే కావచ్చు, ప్రభుత్వ అధికారులే కావచ్చు, కాంట్రాక్టర్లే కావచ్చు, ధనవంతులే కావచ్చు, రాజులే కావచ్చు, మంత్రులే కావచ్చు, ఇది సనాతన ధర్మంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా దీని మీద స్పందించి దీనిపైన అందరం కలిసి పోరాడాల్సిన సమయం అండి ఇది. ఇంకా సమయం రాలేదని అనుకోకండి, సమయం దాటిపోతుంది. మనందరం కలిసి మనం సంఘటితంగా ఎదుర్కొంటే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయండి. ఇది సనాతన ధర్మం కోసం మన ఋషులు చెప్పినట్టు ధర్మో రక్షిత రక్షిత అంటే అవతారాలు వచ్చి మనం రక్షించమండి. మానవుడే ఒక అవతారం. మానవుడిలోనే దైవం ఉంటుంది, మానవుడిలోనే రాక్షసుడు ఉంటాడు. ఇది మన వేదవాక్ ఇది. సో మనందరం సంఘటితంగా ఎదుర్కోవాలని మన హిందువులందరినీ మనం మళ్ళీ మనం చేసుకుంటూ మీ శ్రీనివాస్. నమస్తే.